ఆ షెడ్యూల్డ్ కులాల వారికి చాలా స్పష్టంగా ఇందులో ఒకవేళ మీరు మతం మారితే క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం తీసుకుంటే ఏదైతే రిజర్వేషన్స్ అని పేర్కొనబడిందో ఆ రిజర్వేషన్స్ అప్లికబుల్ కాదు. సో ఇచ్చిన రిజర్వేషన్స్లో అందరూ సమానం అంటూ రిజర్వేషన్కి ఒకటి రిజర్వేషన్స్ ఆ హెడ్లో రిజర్వేషన్స్కి ఒక ఆర్టికల్లో 341 అని చెప్పి ఇస్తూ మరి అందులో 341A మళ్ళీ స్పష్టంగా ఇది మీరు ఏదైతే కుల డిస్క్రిమినేషన్ కుల వివక్ష ఉన్న హిందూ మతంలో ఉన్న వారికే తప్ప కుల వివక్ష లేని మతంలోకి వెళ్ళినప్పుడు ఈ షెడ్యూల్ కాస్ట్ అని పేర్కొనబడిన ఇందులో పేర్కొనబడిన వారికి ఇచ్చే ఎటువంటి అవకాశాలు వర్తించవు అని చెప్పి స్పష్టంగా పేర్కోవడం జరిగింది. చింతాల ఆనంద్ అనే పాస్టర్ విషయంలో కూడా ఇదే పేర్కోవడం జరిగింది. కానీ కొంతమంది మోడర్న్ నీళ్ళు కోర్టు మేధావులు ఏం చెప్తున్నారు అంటే మీరు చర్చికి వెళ్ళండి, క్రిస్టియానిటీ ఫాలో అవ్వండి, చర్చిలో పరిశుద్ధ వివాహం చేసుకోండి, మీ తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టండి, పరలోకానికి యెహోవా పిలిచిననే రాసుకోండి. అయినా సరే మిమ్మల్ని ఎవరైనా సర్టిఫికేట్ రద్దు చేస్తానంటే నా వద్దకు రండు, నేను మీకు కేసు వాదించేదను, అడ్డం వచ్చిన వారిని నేను పట్టలెక్కి నుంచోబెడదను నడి వీధిలో అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. వారి అజ్ఞానాన్ని చూసి మన్నించటం తప్ప మరి చేయగలిగింది ఏమీ లేదు. స్వచ్ఛత ఇటువంటి మాటలు విని మోసపోవద్దు. ఎవరు కూడా ఉన్న రిజర్వేషన్ని దళిత క్రైస్తవులకి ఉన్న రిజర్వేషన్ని అసలు తీసేయటానికి ప్లాన్ చేస్తున్నారు, కుట్ర జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి అంటున్నారు. ఒకవేళ అది కుట్ర అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు ఇంకొకరు చేయట్లేదు. 1950లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈ కుట్ర చేశారని చెప్పి మీరు మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను. రాజ్యాంగం యాజ్ ఎ హోల్ రాజ్యాంగంలోనే దీన్ని పేర్కొనడం జరిగింది కనుక ఇది మిస్యూజ్ అవుతుంది. తప్పుడు ఎస్సీ కేసులు పెడుతున్నారు. ఎక్కడో ఒకటో నిజం కేసులు పెట్టవచ్చు, అట్రాసిటీ ఉంది. కానీ దీన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఎక్కువగా చేసే వాళ్ళందరూ కూడా మతం మారిన దళితులే. ప్రస్తుతం అందరూ పేర్కొనే ఎవరి హక్కుల కోసం పోరాడదాం అనుకుంటున్నారు. రేపు మాకు భీమవరంలో కూడా ఒక మీటింగ్ పెడతారంట. మరి భీమవరంలో కొంతమంది కుమారులు ఇంకా కొంతమంది కలిసి లేని హక్కుల కోసం సరే పోరాడితే పోరాడవచ్చు. దాన్ని పార్లమెంట్లో పోరాడాలి. భీమవరంలోనూ లేకపోతే తాడేపల్లి గూడూరులోనూ చంద్రపూడిలోనూ పోరాడితే పెద్ద ఫలితం ఉండకపోవచ్చు. బట్ ఆ మార్పు వచ్చే వరకు ఇలాగా ఎవరైనా మరి మేము క్రిస్టియనిటీయే ప్రాక్టీస్ చేస్తాం, నేను సర్టిఫికేట్ బ్యాప్టిజం తీసుకోనంత వరకు నా సర్టిఫికేట్ని ఎవరు ఏమీ చేయలేరు అంటే చూద్దాం. మరి రేపు మళ్ళీ ఏదో వారం వాయిదా వేశారట. వాయిదా వేయవలసిన అవసరం లేకపోయినా అలా బాపట్ల కలెక్టర్ అల్టిమేట్గా చింతాడ ఆనంద విషయంలో మరింత ఆలస్యం చేస్తే అక్కడ ఎంత చక్క అవుతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో అక్కడ. బట్ వీరి మాటలు నమ్మద్దు. ఎవరు ఎటువంటి కుట్రలు చేయటం లేదు. రాజ్యాంగంలో ఉన్నదాన్నే నేను పేర్కోవడం జరిగింది కనుక దళిత క్రైస్తవుల హక్కులు ఎవరు కూడా ఉన్న హక్కుల్ని తీసేయలేరు. వాడికి 1% బీసీ కోటాలో సబ్ కోటాగా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా అక్కడ అనుకుంటే ఓకే, అది వేరే విషయం. ఒకవేళ నిజంగా జెన్యున్గా మారి బీసీసీ తీసుకున్న వారికి ప్రొవిజన్ ఇచ్చింది, మారని వారు దొంగచాటుగా కంటిన్యూ అయితే దొంగచాటుగా కంటిన్యూ అవుతున్నారేమో. కానీ నాకు ఇది నా హక్కు, నన్నెవడో ప్రశ్నించడానికి అని అంటే ప్రశ్నించే హక్కు
రాజ్యాంగాన్ని మార్చమని కోరే హక్కు మీకెంత ఉందో, మరి అది మారినంత వరకు రాజ్యాంగాన్ని పాటించాలి అని అడిగే హక్కు నాకు ఉంది, మై డియర్ మిస్టర్స్. సో అంచేత చాలా మంది అర్థం చేసుకోలేని వాళ్ళకి సరే కామెంట్లు చేసుకుంటారు. ఇప్పుడే ఎవడో ప్రొఫెసర్ రమేష్, ఇంకొకడు ది న్యూస్, వీళ్ళందరూ ఈ తొట్టిగంతా మళ్ళీ మీద పడిపోతారు నా మీద. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్ అండ్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఆన్సర్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఒక్కరికి ఇదే నేను చెప్పే సమాధానం. అందుకనే స్పెసిఫిక్గా ఒక టీవీ ఛానల్ కాకుండా అందరికీ అర్థమయ్యేలాగా వీలైనంత మంది నీలి ఛానల్స్ ఎలాగో ఇది టెలికాస్ట్ చేయరు, దీనికి వక్ర భాషలు చెప్పే నీలి బ్యాచ్ చేసుకుంటారు. నాన్ నీలి ఛానల్స్, న్యూట్రల్ ఛానల్స్ ఉంటే ఎస్, ఈవెన్ ఐఎమ్ డైరెక్ట్లీ రీచింగ్ క్లోజ్ టు 1 million, నో ఇష్యూ. బట్ ఇంకెవరైనా కూడా ఈ నిజాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తే మంచిది అని చెప్తూ ఇక ఇంకొద్ది మంది మాట్లాడారు. రామాలయాన్ని ఎవరు నిర్మాణాన్ని ఎవరు ఆపలేరు అన్నారు. సంతోషం, ధన్యవాదాలు. అలాగే చర్చి నిర్మాణాలను కూడా ఎవరు ఆపలేరు అన్నారు. రూల్ ప్రకారం పల్లెటూరులో అయితే పంచాయతీ యాక్ట్ 376 ప్రకారం మరి ఎవరైతే నియమ నిబంధనలు, మొన్న నేను అన్ని అనుమతులు తీసుకుని ఎలా అయితే నిర్మాణం చేశాను అలాగే అనుమతులు తీసుకుని నిర్మాణం చేస్తే దేవాలయం అయినా చర్చ్ అయినా ఎవరు ఆపలేరు. దేవాలయానికైతే పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకపోతే జలశ్రావణ్ కుమార్ ఒప్పుకోడు. కేసు మీద కేసు, కేసు మీద కేసు, కొట్టేసిన కేసు, సిగ్గు లేకుండా కేసు, మళ్ళీ కేసు వేసుకోవచ్చు. కానీ చర్చిలకైతే ఎటువంటి అనుమతి అక్కర్లేదు. అవి జరుగుతాయి అని ఎవరైనా భావిస్తే అది అవదమ్మా. ఎందుకంటే ఆ చట్టాన్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఉంది. సో కాబట్టి ఎవరైనా పంచాయతీ అనుమతి, సబ్సిక్వెంట్ కలెక్టర్ గారి అనుమతి లేకుండా ఆకివీడులో నేను ఏ విధానాన్ని అయితే ఫాలో అయ్యానో ఆ విధానం అందరూ ఫాలో అవ్వాలి. మీ ఊర్లలో అలా ఉంటే దేవాలయం కట్టుకునే వాళ్ళు పర్మిషన్ అడగండి, సొంత స్థలాల్లో కట్టుకోండి, కాలువ గట్ల మీద కట్టకండి. ఈరోజు కాకపోతే రేపైనా సరే అవి తీసివేయడం జరుగుతాయి. కాబట్టి మీకు సొంత స్థలం ఉంటే ఆర్ పంచాయతీ స్థలం మీకు కేటాయిస్తే ఆ స్థలంలో అనుమతులు తీసుకుని కట్టుకోండి. చర్చ్ అయినా ఇదైనా 4 ఇళ్ల మధ్యకు వచ్చేసి దుకాణం పెట్టేసి ఇలాగా ఇరుగు పొరుగు వారిని మభ్యపెట్టే విధంగా చర్చలు అనుమతి లేకుండా కట్టుకుంటాం, మా ఇష్టం అని మాట్లాడితే కుదరదు అని మరొకసారి తెలియజేస్తూ, సరే ఇది చూసిన తర్వాత చాలామంది స్క్రీన్ల మీదకి వచ్చి మాట్లాడతారు కాబట్టి ఆ మాట్లాడే వాళ్ళ దాంట్లో ఏదైనా మ్యాటర్ ఉంటే నేను పేర్లు ఎత్తకుండా మళ్ళీ సమాధానం మీడియా ముందు చక్కగా చెప్తాను. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి. కొంతమంది అంటున్నారు నీకు మా ఓట్లు అక్కర్లేదా, దళిత క్రైస్తవుల ఓట్లు అక్కర్లేదా అని మాట్లాడుతున్నారు. స్పష్టంగా చెప్తున్నారు, నాకు దళితుల ఓట్లు కావాలి, క్రైస్తవుల ఓట్లు కావాలి. కావాలా అని అడిగే దళిత క్రైస్తవుల ఓట్లు అని సవినయంగా తెలియజేస్తున్నారు. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ శాసనసభ్యుడు కానీ ఎవరు ఈ ఎస్సీకి సంబంధించి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో స్పందించట్లేదు, మీరు ఒక్కనే స్పందించడం గల కారణం ఏంటంటారు సార్? నేను కారణం ఏమిటి అంటే నన్ను కొందరు ఎస్సీ హిందూ సోదరులు కలిసి వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నిజమే కదా, మరి రాజ్యాంగం ఈ రకంగా చెప్తూ ఉంటే మరి ఇలా జరగటం అన్యాయం కదా అని నాకు ప్రసన్న కుమార్ అని ఒక ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. తర్వాత ఎన్నోసార్లు మేము కలిసాం. నాకు మంచి మిత్రుడు కూడా అతను. మొన్న ఆ కేసు కూడా హైకోర్టులో అతను ఫైల్ చేయడం జరిగింది, నోటీసులు ఇచ్చారు.
సో అలాగే నేను ఈ దొంగ ఎస్సీ కేసుల వలన చాలా సఫర్ అయ్యాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అవన్నీ కూడా దళిత క్రైస్తవులే నా మీద పెట్టిన కంప్లైంట్లు. నిజమైన దళితుడు కానీ స్వచ్ఛమైన క్రైస్తవుడు కానీ ఎవరు కూడా ఇటువంటి ఆగడాలకి రాడు. సరే, క్రైస్తవులకి అయితే ఎలిజిబిలిటీయే లేదు. సో దళితుడికి ఉందా ఎలిజిబిలిటీ? కానీ క్రైస్తవంలోకి మారిన దళితులే నా మీద పెట్టిన అన్ని కేసులు కూడా వారే పెట్టడం జరిగింది. కాబట్టి దీని వెనక ఏదో ఉంది. సో హక్కే లేని వారు ఏ రకంగా పెడతారు అని ఒక దెబ్బతిన్న వ్యక్తిగా, అలాగే కొంతమందికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కనుక ఇప్పుడు కూడా నేను రాజ్యాంగం గురించి మాట్లాడకుండా రాజకీయ కోణంలోనే మీరన్నట్టు అందరూ మాట్లాడుతున్నట్టే మాట్లాడి తప్పుదో పట్టించవలసిన అవసరం నాకు లేదు. జన్మతః నేను హిందువుని. నేను ఇతర మతాలను కూడా సాధారణంగా గౌరవించే వ్యక్తిని. ఇతర మతస్థులు స్థాపించిన పాఠశాలల్లో కళాశాలల్లో కూడా చదువుకున్న వ్యక్తిని అని నేను ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. సో కాబట్టి అన్య మతాలని సముచితంగా గౌరవిస్తూ నా మతాన్ని నేను ప్రేమిస్తూ నా మతాన్ని నేను ప్రేమించుకుంటూ ఉంటే నాకున్న ఫండమెంటల్ రైట్స్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వారి ఆగడాలను అడ్డుకునే ప్రయత్నంలో ఎస్ నేను వెనక్కి తగ్గేదే లేదు. ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని బెదిరించినా నేను వెనక్కి తగ్గేదే లేదు. నా జన్మతః నేను హిందువుని. తరువాత నాకున్న అవగాహన దృష్ట్యా నాకు భగవద్గీతలోని అంశాలు నాకు ఎక్కువగా నచ్చినాయి కనుక నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, శ్రీరామచంద్రుని భక్తుడిగా, ఆ పేరు నాకు ఎందుకు పెట్టారో మా తాతలు మా మామలు, ఎస్ నాకు ఇష్టం. నాకు నచ్చినట్టు నేను ఉంటానని అంటలా. రాజ్యాంగంలో ఉన్న మత స్వేచ్ఛని నా మతం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఖండించటం, గుడి కట్టడానికే వీల్లేదు అని చెప్పి నా మీదే దాడులకు ప్రయత్నించడం, నాకు మద్దతుగా వచ్చిన జనసేన నాయకుల్ని కత్తిపోట్లకి గురి చేయటం, ఇవన్నీ కూడా చూసి నాకు బాధ అనిపించి నేను రియాక్ట్ అయ్యాను. ఎస్, రాజకీయ నాయకుడు నువ్వు ఒక్కడవే ఎందుకు అని అంటే, ఏమో మరి నాకు ఒక్కడికే ఎందుకు మరి నాకు తెలియదు. నేను తీసుకున్న ఈ నిర్ణయం సరైనదా కాదా అనేది రాబోయే రోజుల్లో ఒక హిందువుగా నేను పడిన ఆవేదన, నా దేవుడి గుడికి నేను వెళ్ళాలి అంటే మరి కొట్టడానికి వచ్చినప్పుడు నేను పడిన ఆవేదన మరి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మంచిదే, అర్థం చేసుకోలేకపోతే అది ఓకే. యాజ్ ఎ పొలిటీషియన్ ఇట్స్ ఎ మిస్టేక్, సో వాట్, బట్ ఐఎమ్ స్టికింగ్ ఆన్ టు మై స్టాండ్. నాకు అర్థం చేసుకున్న వాళ్ళు నాకు ఓటేస్తారు, అర్థం చేసుకోలేని వాళ్ళు నాకు ఓటేయరు. అర్థం చేసుకునే వాళ్ళు 100కి 51% ఉంటే చాలు నాకు. కానీ అర్థం చేసుకునే వాళ్ళు 100కి 80 పైబడి ఉన్నారు కాబట్టి నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అందుకని ఇందాక మర్యాదగా చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు మీరు ఇందాక ఇప్పుడు ఇదే సందర్భంలో నాకు దళితుల ఓట్లు కావాలి, క్రైస్తవ ఓట్లు కావాలన్నారండి. ఎల్లుండ భీమవరంలో ఒక మాలిష్ పోలీస్ అధికారి ఒక ఆయన సునీల్ కుమార్ గారు ఒక సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారండి. దానికి మీరు ఆపడానికి మీరు ప్రయత్నాలు మీరు చేశారని చెప్పి అక్కడ పబ్లిక్ టాక్ లేదా ప్రజెంట్ అయితే మొబిలైజేషన్ లేదండి. మీరు ఆపారని మీ వల్ల మీటింగ్ వాయిదా వేస్తున్నారని తెలుస్తుంది. నాకు అవసరం మీరు అన్నారు కదండి, మరి దళిత క్రైస్తవుల్ని నిరోధిస్తున్నారు కదండి. ఇప్పుడు వాళ్ళ హక్కుల్ని మీరు నిరోధిస్తున్నారు కదండి. నేను నిరోధించట్లేదండి. వారు లేని హక్కులు ఉన్నట్టుగా ప్రజల్ని మభ్య పెడుతున్నారు. అలా మభ్య పెట్టవద్దు అని చెప్పాను. అంతవరకే. మీరు ఓట్లని అడిగితే
ఎస్, నేను ఏ దళితుల హక్కుల కోసం పోరాడుతున్నానో ఆ దళితుల ఓట్లు నాకు కావాలి. ఏ క్రైస్తవులు అంటే నాకు గౌరవం ఉందో ఆ క్రైస్తవుల ఓట్లు కూడా నేను కోరుకుంటున్నాను. కానీ మరి ఇప్పుడు నేను దళిత క్రైస్తవులు అనే పదం కరెక్ట్ కాదు అని చెప్పి నేను రాజ్యాంగబద్ధంగా వాదిస్తున్నాను. కాబట్టి నేను ఎవరి కోసం అయితే లేని హక్కుల కోసం పోరాడుతున్నారో అది కరెక్ట్ కాదు అని నేను చెబుతున్నప్పుడు వారి ఓట్లు కూడా నేను ఆశించడం భావదారిద్ర్యం అవుతుంది. కాబట్టి మీ ఓట్లు నేను ఆశించట్లేదు అని నేను స్పష్టంగా తెలియచేస్తున్నాను. అది వాళ్ళు సునీల్ కుమార్, శ్యామల్ కుమార్ మీటింగ్ పెట్టుకుంటే నాకు వచ్చిన నష్టం ఏంటి? చక్కగా నేను కూడా లైవ్ లింక్ ఇస్తే లైవ్ లింక్ చూస్తాను. ఎక్కువ నన్నే చెప్తారు, వింటాను, ఆనందిస్తాను. చక్కగా వాళ్ళు భీమవరంలో మీటింగ్ పెట్టుకుని ఎక్కడో మరి ఏదో గ్రౌండ్స్ లో పెట్టుకుంటారు. మీరు దాన్ని అధికారులే మీ యొక్క రాజ్యాంగ నాకు సంబంధం ఏంటండి? వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఎంత సార్ ఒకసారి చూపించండి సార్, ఆర్టికల్ చూపించండి సార్ ఒకసారి ఒకసారి దానికోసం ఒకసారి స్క్రీన్ షాట్. సరే, అన్ని అందరికీ తెలుసు, ప్రజలు ఫోన్ లో చూసుకోవాలి. అందుకనే మీరు చూపిస్తారు, చూపెట్టాల్సిన పని లేదు. ప్రజలు ఫోన్ లో చూసుకుంటారు. తెలుగులో కూడా చెప్పారు కదా. ఇదండి, మొహాటం లేకుండా చెప్పా, మాట్లాడుకోండి. అందరూ మీడియాలో వచ్చేయండి, స్క్రీన్ ఆన్ చేయండి, వేయండి, సరదాగా చూద్దాం. గుడ్ బాయ్.